కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఎవరికండి అది ఎలాగని చూస్తుండే ఎట్లాగ మనకి ఇలాంటి విపత్తు సమయంలో ఖచ్చితంగా వాళ్ళకి మామూలు కంటే కూడా అదనంగా ఉంటుంది. దానికి ఎలా చేయాలనేది ఆలోచిస్తాం. జస్ట్ డెఫినెట్లీ సమ్ వి వాంట్ ఎక్నాలెడ్జ్ దేర్ ప్రెసెన్స్. ఏదో నమస్కారం చేతులు పెట్టడం కాదు, ఏదో అదే కదా నమస్కారం పెట్టి చాలా బాగా చేసి అట్లా కాదు, ఏదో చేస్తామని కదా. అండ్ ప్రాబ్లం ఏముందంటే డబ్బులు అనౌన్స్ చేయడానికి నా పర్సనల్ డబ్బులు కాదు కదా, నేనంటే నా పర్సనల్ డబ్బులు కాబట్టి చెప్పాను. అలాగే మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది గత 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఇది ప్రత్యేకించి పాలిటిక్స్ సంబంధించి నా పుట్టినరోజు సంబంధించి చాలామంది చేస్తాం అది ఇది అని అంటూ ఉన్నారు. ఈ వర్షాలు పట్టడం మూలంగా పంచాయతీల్లో మేము ఏదన్నా చేయగలం అది ఇది అని మాట్లాడుతూ ఉంటే ఇందాక ఎక్కడున్నారు మీరున్నారు కదా. ఓకే, దాదాపు 1,64,000 మంది పంచాయతీ రాజ్శాఖకి సంబంధించిన జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళ మీరు రండి వెనక రండి. వాళ్ళు నెల జీతాన్ని వరద పరిస్థితులకి ప్రజలు పడుతున్న కష్టాలకి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ ఒకరోజు 1,64,000 మంది పంచాయతీరాజ్ శాఖ అధికారులు, అలాగే గ్రామ సచివాలయాల్లో ఉండే పంచాయతీ సెక్రటరీ, ఇంకొకరు అలాగంటే ప్రతి గ్రామ సచివాలయం నుంచి 2 ఈ పిఆర్ వాళ్ళ జాయింట్ యాక్షన్ కమిటీలో ఉంటారు. వాళ్ళు మనసు కదిలి కరిగి మేము కూడా మా వంతు సహాయం కష్టాలను ప్రజలకు మేము చేయాలి. ఇంజనీర్స్ కూడా వచ్చారు, నాయక్ గారు కూడా వచ్చారా? ఓకే, ఇప్పుడు వచ్చారా? సో అందరూ కూడా రండి సార్, నాయక్ గారు రండి, ఇటు వచ్చాను ప్లీజ్. సో నమస్కారం. సో అందరూ కదిలి ఇది రూరల్ వాటర్ సప్లై నాయక్ గారు హ్యాండిల్ చేస్తాను. ఎన్పిఆర్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్డబ్ల్యూఎస్ ఉన్నారా? ఓకే, ప్రస్తుతం ఇక్కడ ఉంది మన పిఆర్ జాయింట్ యాక్షన్ కమిటీ, అలాగే మనకి పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ వచ్చి వాళ్ళు వాళ్ళ జీతంలో బేసిక్ అంటే 1,200 అండి, 1,200 1 డే బేసిక్ శాలరీని 1,64,000 మంది ఎంప్లాయీస్ ఫ్రమ్ పిఆర్ పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి నాకు 14 కోట్ల రూపాయలని ఈ మన సీఎం మన సహాయ నిధికి అందజేస్తూ ఉన్నారు. మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ఈ 1,64,000 మంది పిఆర్ ఎంప్లాయీస్ అందరికీ కూడా, పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ అందరికీ పేరు పేరున మీ అందరికీ, సచివాలయ సిబ్బంది కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మీరు ఇచ్చే 1,200 కూడా డబ్బే కాదు, మీరు చాలా నైతిక బలం ఇచ్చారు. ఈ రాష్ట్రం విపత్తుల్లో ఉంటే మిగతా వాళ్ళ కాకుండా మేమందరం కలిసి ఉంటామని చెప్పి మీకు వచ్చినందుకు మీ మనస్ఫూర్తిగా మీ అందరికీ 2 చేతులు ఎత్తి మీకు నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇంకొకటి మన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి మన పంచాయతీరాజ్ శాఖ జేఏసీ వాళ్ళు మొదలుపెట్టిన ఈ కదలిక మన నాయక్ గారి ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా మేము కూడా మా సంఘం కూడా వస్తుందని చెప్పి ఎంత 75 lakhs తక్కువ మంది ఉంటారు వీళ్ళు 2,500, ఇదేమో 1,64,000 మంది పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి 75 లక్షల రూపాయలు ఈ సహాయ నిధికి, ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి అందజేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ నాయక్ గారు. ప్రతి ఒక్కరికి పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నాకు ఇంకొకటి చాలా ఎక్కువ ఒక అప్పీల్ చేస్తున్నాను అందరినీ. ఇవి చాలా ప్రత్యేక పరిస్థితులు. ఒకటి, రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మనకి మీరు చూసారు, శ్వేతపత్రాలు రిలీజ్ చేసాం. ఆర్థిక పరిస్థితి మామూలు దారుణమైన పరిస్థితిలో లేదు. ఇలాంటి సమయంలో మళ్ళీ వరదలు కూడా వచ్చి ఇంకా ఇబ్బంది పెడుతున్నా కానీ చాలా బలంగా ఒక అనుభవం నాయకుడు రాష్ట్రాన్ని ఏలితే ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. ఆయన నాయకత్వంలో నేను నేర్చుకుంటా ఉన్నాను, నేను ప్రజలతో మమేకం అవుతాను, నేను నేర్చుకుంటున్నాను. లాంటి వాళ్ళందరం కలిసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే దిశలో వెళ్తున్నప్పుడు పిఆర్ నుంచి పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ 1,64,000 మంది వాళ్ళు ఈ రోజున మాకు కలవటం, అలాగే 2,200 పైచీలకున్న పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్
ఉద్యోగులు మాకు అండగా ఉండడం నిజంగా మనస్ఫూర్తిగా ఆ డబ్బులు మీరు కూడా ఇస్తున్నారా? ఎంత ఇస్తున్నారు? 10 lakhs. థ్యాంక్ యూ.